మమ్మల్ని విధుల్లో తీసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్లు జరుగుతుంది. ప్రతి క్యాబినెట్లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తామని చెప్తూ మంత్రివర్లే సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటానని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లు అందరూ కూడా గత 5 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కదా శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ నిన్న శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకుముందేమో 50,000 మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో 50,000 మందిని జోడించేసి 1,00,000 మందిని జూన్ 3వ తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట. ఇక మిగిలిన 1,58,000 1,60,000 మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటను నిలబెట్టారు. వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పారు కదా, అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం 3 గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మీకు ఏమైనా కక్ష సాధింపులు ఉంటే వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ చిన్న వాలంటీర్లు 5,000 రూపాయలు పనిచేసేవాళ్ళు మీరు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే సార్ ఎదురు చూస్తున్న వాలంటీర్లు ఈ రకంగా కక్ష సాధన చేయడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల వాగ్దానం ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు మీరు ఏం ఆలోచించారా? జీవోలు లేవని తెలుసా? తెలియకుండా మీరు వాగ్దానం చేశారు. ఉగాది రోజున వాలంటీర్లకి న్యాయం చేస్తాం, వాళ్ళు మానసపుత్రిక అని చెప్పి మోసం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. మీకు నేను భద్రత ఇస్తాను, 10,000 రూపాయలు గౌరవేతనం ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చడం ఎంతవరకు కరెక్టు? జీవోలు మీ చేతిలో ఉన్నాయి కదా, మంత్రివర్యులు మీరే కదా. జీవోలు రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు రెవెన్యూ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. 2,60,000 మందికి ఈ ఉత్తరం మీకు కనపడట్లేదా? వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటున్నారా? ఎందుకు అలా అనుకుంటున్నారు? తప్పు కదా. అనుకుంటే ఈరోజు వాలంటీర్లు బయటకు ఎందుకు వచ్చేవాళ్ళు? వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ కోసం పనిచేశారు తప్ప